కట్టడను తీసుకొచ్చింది. అదే చేయమంటున్నా. ఈ నూతన సంవత్సరంలో దేవునికి దూరంగా జీవిస్తున్న నీ భర్తను, దేవునికి దూరంగా జీవిస్తున్న నీ భార్యను, దేవునికి దూరంగా జీవిస్తున్న నీ బిడ్డలను ఖచ్చితంగా ప్రేమతో, ప్రతిభలాడి, ప్రార్థనతో దేవుని స్థితిని నడిపించాలి. ఎందుకని? రక్షింపబడకపోతే నీ భర్త నీకు నరకం చూపిస్తాడు. రక్షింపబడకపోతే నీ భార్య నీకు నరకం చూపిస్తుంది. రక్షింపబడకపోతే నీ బిడ్డలు నిన్ను ముప్పు తిప్పులు పెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు రక్షించబడితే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది, నీకు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించాలన్నా, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలన్నా, మొదటిగా నీ కుటుంబం రక్షించబడాలి. రక్షించబడాలంటే రక్షణ వాక్యము వినాలి. రక్షణ వాక్యం వినాలంటే ఆ ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి వాక్యాన్ని ప్రకటించేటటువంటి సంఘమైన మన కల్వరి చెప్పుల్లో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు వాక్యం వినాలన్నా ప్రేమ